హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. బేబీకి స్కూల్ స్టార్ట్ అయినాయి అనేసి స్నాక్స్ కూడా ఏమీ లేవు అనేసి సో ఇంట్లో సూజీ రవ్వ ఉంది కదా అని సూజీ రవ్వతోటి కేక్ అయితే స్టార్ట్ చేశాను. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వెళ్ళి. ముందుగా నేను ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, సో ఆ టీ గ్లాస్ కప్ తోటి 3 కప్స్ తీసుకున్నాను సూజీ రవ్వని. అలాగే ఒక హాఫ్ కిలో వరకు బెల్లం తీసుకున్నాను. అంటే షుగర్ యాడ్ చేయలేదు, నేను ఓన్లీ బెల్లంతో యూస్ చేశాను. సో అలాగే ఒక 1 కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. సో ఈ గోధుమ పిండి అలాగే సూజీ రవ్వని ఈ రెండింటిని మిక్సీలో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లోకి మనం హాఫ్ కిలో వరకు బెల్లం తీసుకున్నాం కదా, అందులో ఒక 2 కప్స్ వరకు నేను తీసుకున్నాను బెల్లం తురుముకొని. సో 2 కప్స్ బెల్లం వరకు వేసుకున్నాను. బెల్లంతో పాటు ఒక పావు కప్పు పెరుగు అలాగే పావు కప్పు ఆయిల్. ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. సో నా దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ వేసుకొని మొత్తం ఇవన్నీ పెరుగు ఆయిల్ వేసాం కదా, సో పెరుగు ఆయిల్ తోటి ముందుగా ఒకసారి కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనకి ఇంకా కేక్ బెటర్ రాలేదనుకుంటే నేను ముందుగా కాచి చల్లారబెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని సో బెల్లం కరిగే వరకు కలుపుకున్నాను. సో అలా ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. సో అలా ఒక 15 మినిట్స్ నేను పక్కకు పెట్టేశాను. ఒక పావు గంట తర్వాత తీసి చూస్తే ఇలా కొంచెం గట్టిపడింది. సో ఇందులోకి ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను. సో అలాగే నా దగ్గర బాదం మిల్క్ పౌడర్ ఉంది అనేసి కొంచెం ఫ్లేవర్ కోసం అనేసి ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం పాలు కూడా యాడ్ చేసుకొని కేక్ బ్యాటర్లా కలుపుకోవాలి. అలాగే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకున్నాను. నేను 2 కలర్స్ తీసుకున్నాను. సో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు సో అందుకనేసి బేకింగ్ సోడా వేసాను. అలాగే కొద్దిగా జెమ్స్ కూడా ఉన్నాయనేసి జెమ్స్ కూడా యాడ్ చేశాను. సో బేకింగ్ సోడా వేసి మొత్తం అంతా కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న బ్యాటర్ని నేను ముందుగానే ఒక గిన్నెకి డస్టింగ్ చేసి పెట్టుకున్నాను. మైదా పిండి వేసి డస్టింగ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ పిండిలో ఈ బ్యాటర్ని అంతా వేసేసుకొని స్టవ్ మీద ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న డేక్షాలో సాల్ట్ వేసుకొని అలాగే గ్యాస్ స్టవ్ పైన ప్లేట్ ఉంటుంది కదా, సో ఆ ప్లేట్ని ఆ ప్రీ హీట్ ప్యాన్లో వేసేసి ఈ స్టీల్ డేక్షాన్ని కేక్ బేటర్ డేక్షాన్ని అందులో పెట్టేసి ఒక 45 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచేస్తే కేక్ రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి చూసుకోవాలి ఎలా వచ్చిందో ఏంటో అనేసి. అంతే, ఫైనల్గా మా కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. కానీ చాలా బాగుంది. కానీ నేనైతే ఒకటి మర్చిపోయాను, కేక్ బేటర్ వేసిన డేక్షా మీద మూత లిడ్ క్లోజ్ చేయలేదు. ఆ లిడ్ క్లోజ్ చేయలేనందుకు ఆ ప్రీ హీట్ అయినది ఉంటుంది కదా, ఆ హీట్ అంతా స్మెల్ దానికి పట్టింది. కానీ అయినా కానీ టేస్ట్ బాగానే ఉంది. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెల్లంతో చేసాం కదా, కొంచెం హెల్త్కి మంచిది. ఇది షుగర్ యాడ్ చేయకుండా చేశాను నేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగా మా బేబీ అయితే ఓన్లీ టూటీ ఫ్రూటీ మాత్రం ఫస్ట్ తిన్నది, ఆ తర్వాత కేక్ అయితే స్టార్ట్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ అగైన్. బాయ్.